భారత్లో ఐపీఎల్ జరుగుతోంది. ఇదే సమయంలో దాయాది దేశం పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ లీగ్ అనేక వివాదాలకు కారణమైంది. తాజాగా పిఎస్ఎల్ నుంచి ఓ ఆసక్తికర సంభాషణ బయటకొచ్చింది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజం ఒక రిపోర్టర్ కు మధ్య జరిగిన మాటలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ అజం 37 బంతుల్లో 43 పరుగులు చేసి తన జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్యం కేవలం 146 పరుగులే. అప్పటికే క్రీజ్ లో సెట్ అయిన బాబర్ ఇంత స్వల్ప లక్ష్యాన్ని సైతం చేస్ చేయలేకపోయాడు. దీంతో ఈ అంశంపై పెద్ద వివాదంగా మారింది. జల్మీ జట్టు ఆఖరి బంతికి అతి కష్టం మీద విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బాబర్ కు చేదనుభవం ఎదురైంది. ఒక రిపోర్టర్ నేరుగా విరాట్ కోహ్లీ ప్రస్తావన తెస్తూ బాబర్ ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశాడు. విరాట్ కోహ్లీ కూడా మీలాగే క్లాసిక్ షాట్లు ఆడతాడు, కానీ అతను మ్యాచ్లను ఫినిష్ చేస్తాడు. ఆ విషయంలో మీరు వెనుకబడి ఉన్నారని ప్రజలు భావిస్తున్నారు. ఈ పోలికపై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో అసహనానికి గురైన బాబర్ అజం ఆ రిపోర్టర్ కు గట్టిగానే బదులిచ్చాడు. ఇలాంటి పోలికలను ఇకనైనా ఆపేసి ముందుకు సాగండి. నేను మ్యాచ్లను ఫినిష్ చేయలేను అన్నది కేవలం మీ అపోహ మాత్రమే. ఇవన్నీ మీ దగ్గరే పెట్టుకోండి అంటూ ఘాటుగా సమాధానమిచ్చాడు. వాస్తవానికి పాకిస్తాన్లోనే అత్యుత్తమ క్రికెటర్ గా పేరున్నప్పటికీ ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో బాబర్ తరచుగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. అతని స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండడం, భారీ లక్ష్యాలను ఛేదించేటప్పుడు బాధ్యత తీసుకోలేకపోవడం వంటి అంశాలపై విశ్లేషకులు వేలెత్తి చూపుతున్నారు. ఈ సీజన్ పిఎస్ఎల్ లో ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లో బాబర్ 126.15 స్ట్రైక్ రేట్ తో 82 పరుగులు చేశాడు. అయితే ఇందులో కేవలం 10 4లు, ఒకే ఒక 6 మాత్రమే ఉండడం అతని బ్యాటింగ్ తీరుపై వస్తున్న విమర్శలకు బలం చేకూరుస్తోంది.